RTI Live News. Ask for right. నమస్తే RTI Live News కి స్వాగతం. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం బెజ్జూర్ మండలం కేంద్ర పరిధిలోని సలుగుపల్లిలో గిరిజన ఆశ్రమోన్నత పాఠశాలలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీస్ కళా బృందంచే ఆటపాటలతో విద్యార్థులకు రోడ్డు భద్రత, గంజాయి, గుట్కా, తంబాకు, బీర్లు, విస్కీలు, సైబర్ నేరాలపై, యాంటీ డ్రగ్స్, బాల్య వివాహాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ సర్దాజ్ పాషా, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడు తెలుస్తుందా చిన్న దాని తడాక తిన్నాక తెలుస్తుందా? తింటే తెలుస్తుందా? ఐసీయూలో ఉంటుంది చూసినావా? మనకు ఐసీయూలో ఉంటే ఎవ్వరు కనబడక ఆ మెషిన్లు కిట్ 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 సిట్ 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 అని ఆ మెషిన్ల సౌండ్ వినొస్తుంది. డాక్టర్ చప్పుడప్పుడు రాసుకొని పోతా ఉంటే ఇక ఉంటానా పోతానా, అమ్మ డాక్టర్ ఏం చెప్తే లేకపోయా కదా ఉంటానా పోతానా అనిపిస్తుంది. అప్పుడు ఎప్పుడు అనిపిస్తుంది? హాస్పిటల్ మీద బెడ్ మీద పడ్డప్పుడు మనకు నీ అమ్మ ఇట్లా చేసేది లేకుండే. మా సార్లు ఎన్నోసార్లు చెప్పాను, పుట్టుక తినకు రా, గోళ్ళ మీద ఒకరా గాడిది అని. మనం విన్నావా? హాస్పిటల్ పోయి డబ్బులు ఖర్చు పెట్టుకొని ప్రాణాల మీదకి తెచ్చుకున్నప్పుడు అప్పుడు తెలుస్తుంది నేను చేసింది తప్పు అని. అప్పుడేం లాభం ఉంటుందా? రోగము వచ్చినాక బాగు చేసుకునే దానికంటే రోగం రాకుండా చూసుకోవాలి, అవునా కదా? ప్రివెంటివ్ ఈజ్ బెటర్ దెన్ ద క్యూర్. చెప్పండి, ప్రివెంటివ్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటే అర్థం రోగము వచ్చినాక హాస్పిటల్ పోయి డబ్బులు ఖర్చు పెట్టి మంచిగా చేసేందుకునే దానికంటే రాకుండా మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే మంచిది. కానీ మనం ఏం చేస్తాం? పక్కోడు గుట్క తింటే మనం తింటాం, పక్కోడు సిగరెట్ తాగితే మనం తాగుతాం, పక్కోడు కళ్ళు తాగితే మనం తాగుతాం. కానీ పక్కోడు బాగుపడితే మాత్రం మనం బాగుపడడం ఓర్చుకో. నిజమే కదా? ఈజీగా నేర్చుకునేది ఏంటంటే పక్కోడు చెడగొట్టే పనులు ఏం చేస్తే అవన్నీ నేర్చుకుంటాం. పక్కోడు మంచిగా చదివిండు, ఈ సలుగు పెళ్ళికట్టు మండల టాపర్ వచ్చిండు అంటే ఆడు వేస్ట్ గాడు ఎప్పుడు చదివే వానికి ఏం చేయలేదు, ఒక గుట్కా తినడు, ఒక సీరియల్. ఈ మన కళా బృందం అనే టీం వచ్చేసి మన ఆసిఫాబాద్ పోలీస్ తరఫున ఏర్పాటు చేసింది. ఇది మన ప్రియతమ ఎస్పీ గారు శ్రీ కాంతిలాల్ పాటిల్ IPS గారు సార్ గారు మనకి అన్ని విధాలుగా అందరికీ అవేర్నెస్ ఉండాలి, అన్ని టాపిక్స్ మీద అవేర్నెస్ ఉండాలి అని చెప్పి మన విలేజెస్లో ప్లస్ మన స్కూల్స్లలో ఈ ప్రోగ్రామ్స్ని షెడ్యూల్డ్ చేసి పంపిస్తున్నారు. దాంట్లో భాగంగా మనకు వచ్చేసి సైబర్ క్రైమ్ అవేర్నెస్, యాంటీ డ్రగ్ అవేర్నెస్, మన డైల్ 100 ఇంపార్టెన్స్ ఏంటిది, మన రోడ్ సేఫ్టీ అవేర్నెస్, అదేవిధంగా మన కమ్యూనిటీ పోలీసింగ్ కింద CCTVs ఎంత ఇంపార్టెంట్ అనేది మన కళా బృందం వాళ్ళు పాట రూపంలో పాడుతూ దాని మెసేజ్ మన అందరికీ ఎంత క్లియర్గా అర్థం కావాలో అంత క్లియర్గా అర్థమయ్యే విధంగా పాడుతూ దాంట్లో మ్యూజిక్ పెట్టి అందరూ కోరస్ ఇచ్చుకుంటా మీ అందరికీ ఒక ఏదైనా టాపిక్ మనం ఏదైనా విషయం చెబితే ఒక రకంగా అర్థమవుతుంది, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా ఒక పాట రకంగా చెప్పినా ఇంకోలా అర్థమవుతుంది. అలా మీ అందరికీ క్లియర్గా అర్థం కావాలని ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం జరిగింది. దీని నుండి మీరు మంచి మెసేజ్ తీసుకొని దాన్ని మంచిగా ఇంప్లిమెంట్ చేస్తారని మేము ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. దేనికి బానిస అయితే నువ్వు చెప్పాలి, అక్కడ వాళ్ళు దేనికి బానిస అయితే దేనికే గుడ్డుకకు బానిస ఈ ప్రాణాలు
మన పిల్లగాడు బండి నడుపుకుంటూ పోయేటప్పుడు ఎట్లా పోతున్నాడంటే ఓ పిల్ల ఫోన్ చేసిందాడు వీడికి. ఎవరికి? ఈ సింపుల్ జుట్టు పోరగానికి ఫోన్ చేసిందాడు. సింపుల్ జుట్టు ఉంటాడు కదా, సినిపిల్ల పాయింట్ వాడు. సినిపిల్ల పాయింట్ ఏమంటారా చిన్న? టోన్. ఇది బాగా ఫాస్ట్ ఉన్నారు సార్, ఇది బాగా ఫాస్ట్ ఉన్నారు. టోన్ చేయడు కదా, తోలు కనబడే దాన్ని ఏమంటారు అంటే తోలంతా కనబడతారు కదా, అందుకే సార్ టోన్ చేసిన. అయితే ఈ సినిపోయిన పాయింట్లోనికి ఈ సింపుల్ జుట్టు పోరి ఫోన్ చేసిందట. ఎట్లా ఫోన్ చేసింది? సింపిన జుట్టు దాన్ని సౌలెరగని కట్టదాన్ని, చేతులెక్కి పెట్టదాన్ని, ఉంగరాల జుట్టుదాన్ని, నేనటాంటి టాంటాడదాన్ని కాదు బావా, పలసరి బైక్ మీద రార బావా, నేనటాంటి టాంటాడదాన్ని కాదు బావా, పలసరి బైక్ మీద రార బావా, సింపిన జుట్టు దాన్ని సౌలెరగని కట్టదాన్ని, చేతులెక్కి పెట్టదాన్ని, ఉంగరాల జుట్టుదాన్ని, నేనటాంటి టాంటాడదాన్ని కాదు బావా, పలసరి బైక్ మీద రార బావా, నేనటాంటి టాంటాడదాన్ని కాదు బావా, పలసరి బైక్ మీద రార బావా. ఏం బైక్ పట్టుకున్నాం అన్నది? మనం ఏం బైక్ పట్టుకొని పోవాలి అలా? లేకపోయినా పక్కన అడగాలి. ఇప్పుడు గట్టిగా వెళ్తానే పక్కన అడగాలి కదా, ఎనర్జీ వచ్చింది. ఇప్పుడు ఎనర్జీ వచ్చింది కదా. ఇక పక్కన అడిగి నేను బైక్ లేకపోయినా ఏమని అడిగినారే తమ్ముడు సీను, నాకు పల్సర్ బైక్ కావాలరా. ఎందుకురా? మా పిల్ల పల్సర్ బైక్ పట్టుకునే రమ్మన్నది రా నన్ను. అయ్యో మరి ఎట్లా రా? నాది కొత్త బండి, నేను ఇయ్యాను, నేను బండితో అన్నాడట. పిచ్చోడని సాయంత్రం 2 బీర్లు తాగిపిస్తానడట. 2 బీర్లు తాగిపిస్తానా కానీ ఏడేమో చెప్పాలి. అరే నువ్వు వస్తావా, నేను పట్టుకొని వచ్చి ఇవ్వాలరా అంటాడట. నువ్వు వస్తావా, నేను వచ్చి ఇవ్వాలని బండి అన్నాడంటే బీర్లా కాసి పడ్డాడు. బండి తాగి నడపచ్చునా? తాగి నడిపి ఎట్లా పోతా చెప్పల్లా? రయ్యో రయ్యో పైకు పైన జోరు తగ్గి కుర్రోడా, అది బొక్క బోర్ల పడ్డాదంటే ప్రాణం పోతుంది పిల్లోడా. ప్రాణం పోతుందా పోదా చిన్న? పోతుందా పోదా? ఈ పిల్ల ఏం చేసింది? ఫోన్ చేసింది కదా. ఫోన్ చేయగానే ఏం చేసిండు మనడు? ఫోన్ పట్టుకున్నాడు, మెడల సందులు ఇరికిచ్చిండు, మెడల దగ్గర పెట్టిండు. అగో ఈ పిల్లగాడు చేస్తున్నాడు అట్లనే. ఇట్లా పెట్టుకొని హలో బుజ్జి, బేబీ బయలుదేరినా, వెళ్ళినావా? 7 వరకు వచ్చినావు, ఇగో ఇక్కడికి 5 నిమిషాలలో ఉంటుంది దగ్గర. ఇంకా చెప్పు బుజ్జి, నువ్వే చెప్పు బేబీ, నువ్వే. ఇంకా అబ్బా నువ్వే చెప్పు, అబ్బా నువ్వే చెప్పు, నువ్వే చెప్పు, నువ్వే చెప్పు, నువ్వే చెప్పు అనుకుంటే మెడల దగ్గర పెట్టుకొని, ముడ్డి దగ్గర పెట్టుకొని, చేతుల దగ్గర పెట్టుకొని వాడు డైరెక్ట్ ఎటు ఎక్కుతాడు? హైవే ఎక్కుతాడు. హైవే ఎక్కుతాడు దృష్టి ఎక్కడ ఉంటుంది? ఫోన్ మీద, పిల్ల మీదనే ఉంటుంది. ఎదురుగా లారీ మీద ఉంటుందా? ఉంటుందా? అయితే ఏం జరుగుతుంది? సెల్ ఫోన్ సభలు పెట్టి మాట్లాడుతూ కుర్రోడా, ఎదురొచ్చే బండి నీకు ఎముడైతుంది బుల్లోడా, ఎదురొచ్చే బండి నీకు ఎముడైతుంది బుల్లోడా, ఎదురొచ్చే బండి నీకు ఎముడైతుంది బుల్లోడా. సెలే సలగుండది, సెలే సలగుండది, నీ ఇల్లు అవుతుంది. అయ్యో 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 బయట సరదకి కుర్రోడా, ఒక పోట్లు పడ్డాదంటే ప్రాణం పోతుంది పిల్లోడా. రయ్యో రయ్యో బైక్ బయట సరదకి కుర్రోడా, ఒక పోట్లు పడ్డాదంటే ప్రాణం పోతుంది పిల్లోడా. ఇంకా మనోడు ఏం చేసిండు? పైగా హెల్మెట్ కూడా పెట్టుకోలే. హడావిడిగా వచ్చిండు, పిల్ల ఫోన్ చేసింది కదా అని. పోతే దొరకదు అల్లబ్రాప అన్నట్టు. ఎట్లా వస్తాడు వాడు? తాగి హెల్మెట్ పెట్టుకోకుండా ఇట్లా వచ్చిండు. కింద పడితే ఏమైతే పుర్రె వలుగుతుందా కదా? అది పలగదా? దినిపతలకాయ, ఆ దినిపతలకాయ అట పలగదా? అంది పలుకుతుందా? పలుకుతుందా? కాబట్టి ఏం చేయాలి మనం? హెల్మెట్ సీట్ బెల్ట్ ధరించాలి పుల్లోడా, ఎగిరి పడితే
హెడ్డుకెంతో రక్షణ నిచ్చు పిల్లోడా ఎగిరి పడితే హెడ్డుకెంతో రక్షణ నిచ్చు బుల్లోడా ఎగిరి పడితే హెడ్డుకెంతో రక్షణ నిచ్చు బుల్లోడా